సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్, బెంగళూరులో అన్నిటి గురించి రివ్యూస్ అనేది ఇస్తా ఉన్నాను. అండ్ అట్ ది సేమ్ టైం రీసెంట్ డేస్లో ఎవరైతే ఈ బ్యాక్డోర్ పేరుతో డబ్బులు తీసుకుంటున్న కంపెనీస్ లిస్ట్ అని చెప్పి కొంత లిస్ట్ చేశాను. సో చాలా ఎక్కువ మంది ఈ క్వశ్చన్ అడిగారు, బ్యాక్డోర్ జాబ్ ఎంఎన్సీలో జాయిన్ అవ్వచ్చు అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు. అండ్ ఇక్కడ ఒక క్లారిటీ అనేది చెప్తా ఉన్నాను. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇది ఒక పెద్ద మాఫియా. ఓకే, దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఒకరు ఇద్దరు కాదు, ఇమాజిన్ చేసుకోలేరు. జస్ట్ నేను ఒక వీడియో పెట్టినప్పుడే ఎన్నో కమెంట్స్ వచ్చాయి, ఈ కంపెనీ ఇట్లా చేసింది, ఇంకో కంపెనీ ఇట్లా చేసింది, ఇంకో కంపెనీ ఇట్లా చేసింది. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ ఏ కంపెనీ కూడా బ్యాక్ డోర్ని ఎంకరేజ్ చేయదు. ఎందుకంటే దే రిక్వైర్డ్ స్కిల్స్, అంటే స్కిల్స్ ఉన్నోడు వాడు తీసుకొని వర్క్ చేయించుకోవాలనుకుంటారు, కానీ బ్యాక్ డోర్ ద్వారా డబ్బులు ఇచ్చి జాబులు జాయిన్ చేసుకునే అవసరం వాళ్ళకు ఉండదు. దే ఆర్ నాట్ ఇన్ టు దిస్. ఓకే, ఇదొక క్లారిటీ అందరం తెలుసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే ఎంఎన్సీలో బ్యాక్ డోర్ అంటే ఇప్పుడు ఒక విషయం ఏంటి అంటే పర్సన్ ఉంటారు. సో ఇప్పుడు ఏం చేస్తారు, కన్సల్టెంట్ ఉంటాడు, నేను అదిగో ఈ కంపెనీలో నీకు జాబ్ ఇప్పిస్తా, టాప్ కంపెనీ టాప్ ఎంఎన్సీ పేరు చెప్పేసేసి అదిగో దీంట్లో ఇది ఇప్పిస్తా, దాంట్లో ఇది ఇప్పిస్తా అని చెప్పి మీరు డబ్బులు తీసుకుంటారు. కంపెనీకి వీనికి సంబంధం లేకపోతే సో ఇక్కడ అంటే జస్ట్ అక్కడ ఎంఎన్సీ కంపెనీ పేరును వాడుకుంటున్నాడు. యాజ్ సింపుల్ యాజ్ దట్, రైట్? ఇక్కడ మనం ఇండివిజువల్ పర్సన్ అది ఎంతో మంది తయారవుతున్నారు. ఇంకొంతమంది నీకు 100% జాబ్ ఇప్పిస్తానని చెప్పి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చోబెట్టేసేసి నేను ట్రైన్ చేస్తాను నేను చెప్పి 1 lakh తీసుకుంటాను, లేకపోతే 1.5 తీసుకుంటాను అంటున్నారు. ఇనిషియల్గా అంత అమౌంట్ తీసుకుంటే ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఇనిషియల్ కొంత అమౌంట్ తీసుకొని ఓన్లీ కోర్స్ వరకే తీసుకోండి. ఇనిషియల్గా ఒకవేళ అంత సర్వీస్, అట్లాంటి సర్వీస్ 100% జాబ్ గ్యారెంటీ ఇస్తున్నా, ఇనిషియల్గా కోర్స్ వరకే తీసుకోండి డబ్బులు. అంటే ఇక్కడ ఎంఎన్సీలో బ్యాక్ డోర్లో జాయిన్ అవ్వచ్చు. అంటే ఎంఎన్సీలో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కన్సల్టెంట్ ఎవడు ఉంటాడు, ఒకవేళ జెన్యూన్గా బ్యాక్ డోర్ మనం గూగుల్లో సెర్చ్ చేస్తే జెన్యూన్గా బ్యాక్ డోర్ అని వస్తుంది కదా, అట్లయినా కానీ అట్లా ఏం చేస్తారు, ఇంటర్వ్యూ ఉండదు, ఏముండదు. జస్ట్ ఏంటి అంటే ఆ పోర్టల్లో ఎవరు తెలియకుండా ఏదో దొంగచాటుగా ఒక హెచ్ఆర్ మ్యానిపులేట్ చేసేసి హెచ్ఆర్ కొంత డబ్బులు ఇచ్చేసేసి హెచ్ఆర్ మీ పేరుని యాడ్ చేస్తారు, డాక్యుమెంట్స్ అన్నీ అయిపోతే ఆఫర్ లెటర్ రిలీజ్ అయితే జాయిన్ అయ్యేటప్పుడు ఆన్ బోర్డింగ్ అయ్యేటప్పుడు కొన్నిసార్లు ప్రాబ్లం అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇంత బాధాకరమైన విషయం మొన్న మనం మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా ఏంటి అంటే బ్యాక్ డోర్ పేరుతో ఆ కంపెనీస్ కొని డబ్బులు వసూలు చేసి బోర్డులు తిప్పేస్తా ఉన్నారు. ఏదో కంపెనీ పేరు స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు 20 కోట్ల వరకు తీసుకున్నారంట బెంగళూరులో. ఓకే, పోలీసు కేసు అయిందంట, మళ్ళీ కొన్ని రోజులకి వాళ్ళు బయటకు వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారంట. ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, ఆ కేసు ఇంకా తెల్లారలేదు. సో అర్థం చేసుకోండి, మీ దగ్గర 2 లక్షలు ఉన్నాయా, మీరు జెన్యూన్ గా ట్రై చేయడానికి ప్రయత్నం చేయండి. 100% చెప్తున్నాను. ఆ 2 లక్షలు 3 లక్షలు మీకు కనీసం ఒక 1.5 year నుంచి 2 years వరకు వస్తాయి. ఈ 1.5 year లో కూడా జాబ్ తెచ్చుకోలేరా? అలా ఎందుకు మీరు ఆలోచించలేకపోతున్నారు? టాప్ ఎంఎన్సీలో జాయిన్ అవ్వచ్చు, జెన్యూన్ గా దొరుకుతాయంటే మేబీ ఒకరిద్దరు ఉండొచ్చేమో, కానీ ఆ ఒకరిద్దరు ఎవరు అనేది కూడా ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడమే కదా కష్టం. ఈ వీడియో అవేర్నెస్ కోసం చేస్తున్నా, నేను నన్ను కాంటాక్ట్ అవుతున్నారు. అసలు ఎంకరేజ్ చేయం మనం, అది జెన్యూన్ గా సబ్జెక్ట్ నేర్చుకోండి. కెరీర్ కౌన్సిలింగ్ కావాలంటే ఏంటి అంటే నేను చెప్తాను, మనం ఎలా కోర్స్ తీసుకోవాలి ఏంటి మనం చెప్పగలుగుతాము. ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఏది బాగుంటుంది, ఎక్కడ బాగుంటుంది అంత కొంతవరకు మనం చెప్పగలుగుతాం. బ్యాక్ డోర్ జాబ్లో మన దగ్గరికి మీరు కాంటాక్ట్ అవుతుంది, మీ టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. సో ఎవరైతే అంటే అడుగుతున్నారు కదా టాప్ ఎంఎన్సీలో బ్యాక్ డోర్ జాబ్లో జాయిన్ అవ్వచ్చు అంటే ఐ విల్ సే నో. ఎంఎన్సీలో కాదు, స్టార్ట్అప్ కంపెనీలో కాదు, మిడ్ లెవెల్ కంపెనీలో, ఏ కంపెనీలో కూడాను ఫ్రంట్ డోర్ ద్వారా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ప్రాపర్ స్కిల్ నేర్చుకోండి. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే యూ విల్ ఎండ్ అప్ విత్ సమ్ ప్రాబ్లమ్స్. ఒకవేళ స్టిల్ అలాంటి సిచ్యువేషన్ ఉంది, మార్నింగ్ నుంచి ఇందాక చేస్తా ఉన్నారంటున్నారు, ముందు ఇనిషియల్ కోర్స్ ఫీజు కట్టండి, జాబ్ వచ్చిన మిగతా కట్టని చెప్పండి. ముందే క్లారిటీగా క్రిస్టల్ క్లియర్ గా మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, ఏదైతే అడగాలనుకున్నారో క్రిస్టల్ క్లియర్ గా చెప్పండి. దాన్ని జవదాటితే మీరు అడగొచ్చు, గట్టిగా అడగొచ్చు. రైట్, ఒకసారి ఆలోచించి డెసిషన్ తీసుకోండి, తొందరపడద్దు. చాలా లిస్ట్ ఆఫ్ కంపెనీస్ వచ్చిందని నా దగ్గర, ఆ లిస్ట్ నేను నోట్ చేసుకున్నాను నా గూగుల్ షీట్లో. కొంతమంది పర్సనల్గా అడిగితే పర్సనల్గా కూడా ఎలా ఉంటుందంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను, కొంత థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయని. సో అందుకని నేను పబ్లిక్లో అయితే నేను చెప్పలేను. నేను మనము ఆ రిస్క్ తీసుకునేంత ఓపిక టైం మన దగ్గర ఇప్పుడు లేవు. ఖచ్చితంగా ఎవరైనా పర్సనల్ అడిగితే డెఫినెట్లీ నేను చెప్తాను. అండ్ ఇంకా అవసరం అయితే మనం ఏంటంటే జెన్యూన్గా ఏ సబ్జెక్టు మీకు ఏ సూట్ అవుతుంది ఇది మీరు ప్లాన్ చేసుకుని ఆలోచన చేయండి. మళ్ళీ చెప్తా ఉన్నా, ఇవన్నీ కూడా నేను అవేర్నెస్ కోసం చేస్తున్న వీడియోస్. ఇవన్నీ కూడా కొంత అవగాహన రావాలి. ఆ ఒక్క వీడియో వల్ల కొన్ని 100 కంపెనీలు బయటకు వచ్చి, నాకు తెలిసి ఒక 70-80 కంపెనీలు బయటకు వచ్చింటాయి జెన్యూన్ కానివి. కేవలం బ్యాక్ డోర్ పేరుతో డబ్బులు తీసుకున్న కంపెనీస్ ఒక 70-80 వరకు బయటకు వచ్చినాయి. ఓకే, చూద్దాం మరి ఆ 70-80 ఎంత దూరం వెళ్తుందో. ఇక ఓన్లీ హైదరాబాదే, 3-4 ఏమో బెంగళూరు వచ్చినాయి. ఇంకా బెంగళూరులో ఎన్ని ఉన్నాయో భగవంతుడికే తెలియాలి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.